ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. చిన్నంగాకు, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, సాల్ట్, ఇంగువ, పసుపు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అండి, కమాన్. సో ఈ ఆకు గురించి నేను ఎప్పుడు వినలేదు మరి ఇంతకుముందు. పల్లెటూళ్ళలో బాగా దొరుకుతుందండి, మంచిది. సో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. అవునండి. సో మీరు మా షో వాచ్ చేస్తూ ఉంటారా అండి? డైలీ చూస్తామండి. ఓకే, సో మరి మా షో చూసిన తర్వాత రెసిపీస్ ఏమైనా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయా? చేసామండి. అవునా? మెంతులండి. ఓకే, నెక్స్ట్ శనగపప్పు, ఓకే, మినప్పప్పు, ఓకే, ధనియాలు, జీలకర్ర. ఓకే, ఇవి కొంచెం వేగినాక ఎండుమిర్చి. సో పుష్ప గారు మీ ఊరు గురించి చెప్పండి. మండలం అండి మాకు, అంటే దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మట్టపల్లి ఉంటుందండి. ఓకే, తర్వాత బూరుగడ్డ అనంతరామ పద్మస్వామి టెంపుల్ బాగుంటుందండి, ఫేమస్. ఈ మధ్య ఎర్రారం వచ్చింది కదండి, మా హుజూర్నగర్ డిస్ట్రిక్ట్. మంచిగా జనం బాగా వచ్చారండి. ఈ మధ్య కొంచెం తగ్గిదు. ఎండుమిర్చి వేస్తాం. ఓకే, కొంచెం మీరు హైదరాబాద్ వస్తూ ఉంటారా అప్పుడప్పుడు? వస్తామండి. అవునా? సో మీకు రిలేటివ్స్ ఉన్నారా హైదరాబాద్ లో? ఉన్నారండి, కానీ ఉండం మేము, వస్తే వెళ్ళిపోవడం పని చేస్తాం. అవునా? ఎక్కువసేపు ఉండరా? ఉండాలండి, మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాల్సిందే. మాకు దగ్గరే కదండి, 3 hours కదా. ఓకే, హైదరాబాద్ నుంచి 3 hours. సో పుష్ప గారు ఇంకేంటి ఏం చేస్తుంటారు డైలీ? మీ షెడ్యూల్ ఏంటి? ఏం చేస్తుంటారు? కాకుండా ఇంకా షాపేనండి. ఓన్లీ షాపా? అంతే కదండి, ఇంట్లో పని, ఇంట్లో పని, షాప్. మరి ఎప్పుడు షాప్ నుంచి బ్రేక్ తీసుకునేది ఎప్పుడు అసలు? కోడలు వస్తాయి తీద్దామండి. ఓకే, బంద్ చేస్తారా? ఆఫ్ చేసేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఆకు వేయించుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆకు వేయించుతాం. ఓకే, సో మేజర్గా ఏంటండి బెనిఫిట్ ఈ ఆకు తినడం వల్ల మనకి? ఐరన్ బాగుంటుందండి. ఓకే, పొటాషియం, కాల్షియం బాగా ఉంటాయండి. ప్రెగ్నెన్సీ లేడీకి పెడతారండి బాగా. అవునా? సో మీరు మరి ఎప్పుడైనా అసలు అంటే బయటకు వెళ్ళింది ఎప్పుడైనా ఉందా వేరే ఊళ్ళకి? అన్ని చూసామండి. అన్ని చూసారా? ఎక్కడెక్కడికి వెళ్ళారు? షిర్డీకి వెళ్ళామండి, ఢిల్లీ వెళ్ళాము, కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్ అవన్నీ వెళ్ళామండి. ఈ సైడ్ ఊటీ, మైసూరు అవి సైడ్ వెళ్ళామండి. ఓకే, అన్ని తిరిగామండి. రామేశ్వరం, పూరు అన్ని వెళ్ళామండి. సో మీకు గుళ్ళు తిరగడం బాగా ఇష్టమా లేకపోతే మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్ళడం ఇష్టమా? గుళ్ళేనా? తిరుపతి వెళ్తామండి బాగా. 1 year కు 2-3 times వెళ్ళాము. ఇష్టదైవం వెంకటేశ్వర స్వామినా? వెంకన్న స్వామి. ఓకే, మా వారి పేరు కూడా అదేనండి. ఓ, వెంకటేశ్వర్లు. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారా? వెళ్ళి థియేటర్ బాగా అంటే ఇప్పుడు లేదండి, లాక్డౌన్ ముందు బాగా చూసేవాళ్ళం. లాక్డౌన్ తర్వాత ఏమైంది? ఆయన లేరండి ఇప్పుడు. ఓకే, అందువల్ల సినిమాలు తగ్గినాయి. ఓకే, అయిపోయిందండి. ఓకే, బంద్ చేద్దాం. ఓకే, ఓకే, సాల్ట్ అండి. ఓకే,
మిక్సీ చేసినాక చింతపండు వేద్దాం. ఓకే. వెల్లుల్లి అండి, చింతపండు, వెల్లుల్లి. కొంచెం వాటర్ వేద్దామండి. ఓకే. ఆకేద్దాం. ఓకే. ఓకే అండి, తాళం పెట్టుకుందాం. ఓకే. శనగపప్పు అండి. ఓకే. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో ఏమేమి చట్నీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో పుష్ప గారు? చేస్తా అండి. ఏమేమి వెరైటీస్ ఆకుకూరలతో ఇట్లాగా? పాలకూర, బచ్చల కూర, ఓకే, చుక్కకూర, గోంగూర, నైస్, అన్ని గంగవాయల కూర దొరుకుద్దండి. అన్ని రకాలు చేస్తాం. సో మీ బాబు ప్యారిస్ లో ఉద్యోగం చేస్తున్నాడా? అవును. ఓకే, నైస్ నైస్. మంచి ప్లేస్ లో వచ్చింది జాబ్ ప్యారిస్ లో. 4 years 5 years అయిందండి. అవునా? ఇంకో అండి. ఓకే. చాలా ఎక్స్పెన్సివ్ సిటీ టు లివ్. అవునండి. సో ప్యారిస్ చేద్దాం. యా యా. దీంట్లో వేద్దామండి. ఓకే అండి, అయిపోయింది. సర్వ్ చేస్తాను.
చిన్నంగాకు పచ్చడి రెడీ అండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, చిన్నంగాకు పచ్చడి రెడీ అయిపోయింది. సో నేనైతే ఇప్పటివరకు పచ్చడి ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. చెప్తాను టేస్ట్ ఎలా ఉందో, బట్ దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. చిన్నంగాకు పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చిన్నంగాకు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు, పసుపు, ఇంగువ, ఉప్పు, ధనియాలు, మెంతులు, పోపు దినుసులు. చిన్నంగాకు పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మెంతులు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని ఇందులో వేయించిన పోపు గింజల మిశ్రమం, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టించాలి. అలానే ఇంకోసారి చింతపండు, వెల్లుల్లి ఫ్రై చేసుకున్న చిన్నంగాకు వేసి మిక్సీ పట్టించాలి. ఇప్పుడు చివరిగా పోపు పెట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చిన్నంగాకు పచ్చడి రెడీ.